హలో యూవర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు లక్కీ ఏ గ్యారేజ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మనం రోజుకి ఎన్నో కూల్ డ్రింక్స్ తాగుతాం. వాటిని మనకేం తెలుసు వాటి గురించి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, కూల్ ఎక్కాక తాగటం అంతే. వాటిని ఈరోజు మనం వేడి చేస్తే ఏమవుతుందో చూడబోతున్నాం. నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మనం అవుట్డోర్కి వచ్చేసాం. బాగా చుట్టూరు చెట్లు కొండలు ఉన్నాయి, మంచి ప్లేసు. ఆల్రెడీ నేను మెటీరియల్ అంతా తీసుకొచ్చేసాను. దానికి కావాల్సిన రాళ్ళు, పొయ్యి తయారు చేయాలి కదా, మనం పొయ్యి పెట్టుకోవాలి. పొయ్యి పెట్టుకొని కట్టె పొలాలన్నీ ఏరుకొచ్చి పెట్టుకున్నాము. వాటిని ఇప్పుడు చెక్ చేసే టైం అయితే వచ్చేసింది. స్టార్ట్. మనం మంట అయితే స్టార్ట్ చేసాము. గాలి తోలుతుంది ఇక్కడ ఫుల్గా. పొయ్యి అయితే పెట్టుకున్నాం. ఓకే గాయస్, మనకి కళ అయితే హీట్ ఎక్కింది. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ డ్రింక్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఇదేంటో మీకు అందరికీ తెలుసు, కానీ ర్యాపర్ ఉండొచ్చో ఉండకూడదు, కాపీరైట్స్ ఏమైనా వస్తాయో అని చెప్పేసి నేను ఈ ర్యాపర్ అయితే తీసేశాను. చూసారా, మరుగుతున్నాయి కూల్ డ్రింక్. దయచేసి ప్లీజ్ ఎవరు ఇంట్లో ట్రై చేయొద్దు ఇలాంటివి, ఓకేనా? మేము ఏదో ఎక్స్పెరిమెంట్ కోసం ట్రై చేస్తున్నాం. అది కూడా ఎంతో రీసెర్చ్ చేసి ఏమన్నా అయితే అని ఆ ప్రాసెస్ తెలుసుకొని ఆ ప్రాసెస్ని బట్టి ట్రై చేస్తున్నాం మేము వీడియో. దయచేసి ఎవరు అయితే ఈ ఇంట్లో ఈ వీడియో ట్రై చేయొద్దు. మనం స్పూన్ కూడా తెచ్చుకున్నాం చూడండి తిప్పడానికి. మనతో ఒకటి గ్యాస్ అయితే ఇంత ప్రాబ్లం ఉండదు. గ్యాస్ కొనేంత బడ్జెట్ అయితే లేదు మన దగ్గర. ఇంకా మన వీడియోస్ మీరు ఇలాగనే ఫాలో చేసి ఇంకొంచెం రీచ్ అయితే రావాలి. వచ్చిందంటే ముందు వీడియోలో మనం క్యాంపింగ్ వీడియోస్ చేయబోతున్నాం. ఇంకా ఈ రిపేర్ వీడియోలని ఇలాంటివి పెట్టను. ఓన్లీ ఛాలెంజెస్, ఎక్స్పెరిమెంట్స్, క్యాంపింగ్, అప్పుడప్పుడు ఏమన్నా మోటో వ్లాగింగ్ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బైక్ మీద ఉంది కదా మన అపాచీ, ఆ బండితోటి. మన లంబోర్గిని కూడా ఉంది. మనం అవకాశం ఉంటే దాని మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేద్దాం. ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తే బాగుంటుందో మీరు మాకు కామెంట్లో చెప్పండి. ఇంతమటికి ఎవరు రివెంజ్ ఛాలెంజ్ కోసం కామెంట్లో చెప్పండి నేను చెప్పాను, కానీ ఇంతమటికి ఎవరు రివెంజ్ ఛాలెంజ్ అయితే ఏం కామెంట్ చేయలేదు. ఇప్పటికైనా 2 రివెంజ్ ఛాలెంజ్లు అయితే చేయాలి మనం. చెప్పండి, ఆ వీడియో చూడండి. మనకంతా బయటే మనం లోపల. ఓం నమ శివాయ. ఇలా ఎంతసేపు మరిగిస్తే ఈ వాటర్ అన్నీ డ్రై అయ్యి దీంట్లో షుగర్ లెవెల్ అయితే ఉంటుంది కదా, ఆ షుగర్ లెవెల్ ఉంటే మనకు పాకంలాగా తయారైద్ది. అలా అవుద్దా లేదా ఎంతసేపు, లేకపోతే ఆవిరైపోతాయా చూద్దాం. పొయ్యి దగ్గర ఎప్పుడు కూర్చోాలి, ఫస్ట్ టైం కూర్చున్నాను. దగ్గరికి వెళ్ళా పొయ్యి ఫస్ట్ టైం. మనం బూందీ వీడియో చేశాను కదా, అప్పుడప్పుడు వెళ్తుంటాను, కానీ గ్యాస్ దగ్గరికి పొయ్యి ముట్టడం ఫస్ట్ టైం నేను. అది ఇప్పుడైతే మనం కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్దాం. ఈ పెయిన్ స్ప్రే ఉంది కదా, ఈ పెయిన్ స్ప్రేని ఒకసారి దాంట్లో కొట్టి చూద్దాం, ఏమైందో చూద్దాం రియాక్షన్.
చూసారా ఫ్రెండ్స్, పెయిన్ స్ప్రే కొడితే మొత్తం నురగలు వచ్చేస్తున్నాయి. దీన్ని బాగా వంట చేసి దీన్ని మా ఫ్రెండ్స్కి పెడతాది తీసుకెళ్ళి. మనకి ఇక్కడైతే బాగా ఫుల్ బ్లాక్లో అయితే వచ్చేసింది లిక్విడ్ వచ్చేసి. ఇంట్లో పోతే మా అమ్మ ఏ కర్ర తెచ్చుకొని కొట్టిద్దో నాకైతే ఏమర్థం కాదు. మొత్తం నల్లంగా అయిపోయింది కళాయి కింద. మనకి మంట ఒక పక్క మండుతుంది. తుప్పు పుల్లలు అయితే యాడ్ చేసుకున్నాం మనం అట్లోకి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి థమ్సప్ అయితే దగ్గర అయింది. ఇదేంటి ఎలాగనో వచ్చింది. చూడండి, ఇది ఒకలా అంటే మనకు థమ్సప్ ఎలాగ ఉంటుందో అలాగనే ఉంది. కొంచెం కలర్ డార్క్గా అయింది చూసారా. అంటే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, థమ్సప్ లిక్విడ్ ఫామ్ అయితే వెళ్ళిపోయింది. ఇదంతా షుగర్ ఫామ్. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ని ఇంకొంచెం క్రేజీగా తీసుకెళ్దాం. అంటే కూల్ డ్రింక్స్లో కూడా ఇంత షుగర్ ఉంటుందని నాకు ఇప్పుడు దాకా తెలీదు. మనం దీంట్లో ఇప్పుడు ఇంకో కూల్ డ్రింక్ పై అయితే పోయిపోతున్నాం. ఇది అది కలిసి రియాక్షన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇంకో కూల్ డ్రింక్ వచ్చేసి ఇది చూసారు కదా, ఇదైతే పోయిపోతాం. కొంచెం దూరంగా ఉండిపోతాం. ఈ కంపెనీ కూడా మీకేంటో తెలుసు, నేనేం చెప్పను. అమ్మా హై ఫ్రెండ్స్, చూసారా ఆ బ్లాక్ కూల్ డ్రింక్ అయితే వచ్చేసి చెప్పాను కదా, మనకి షుగర్ ఉంటే పాకమాయల ఇద్దని. ఇదిగో చూడండి, చాక్లెట్ పాకమాల తయారైంది. కనిపిస్తుందా మీకు? చూడండి ఇలా అయితే తయారైంది. ఆ వైట్ వాటర్ పోసేసరికి ఇలా అయింది. అది ఆ కూల్ డ్రింక్ పోసేసరికి అంటే ఆ ఫామ్ అనేది బయటకు వచ్చేసింది అనమాట. అది కరెక్ట్గా అయ్యే టయానికి మనం ఈ వాటర్ అయితే పోసేసాం. మనకైతే ఈ పొగ ఒకటి చూసారు కదా, మనకి ఇక్కడైతే ఒక ఆయిల్ కనుక వర్షం పడినప్పుడు రోడ్డు మీద పెడితే ఎన్ని రోజుల కలర్స్ వస్తాయి కదా, అలా అయితే వచ్చింది. ఈ పొగ అసలు విడిపోతే వస్తుంది. ఎవరైతే ఈ పాటలు పడమాకండి, కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. ఏ గొల్ల పనులు అంటే ఇంటికాడ ఏం చిన్నది అరక్క ఎటువంటి పనులు చేస్తే ఇదిగో ఈ వీడియో మమ్మల్ని చూస్తే ఎందుకంత కష్టమయ్యా నీకు. మనం ఆ వైట్ కూల్ డ్రింక్ అయితే పోసేసరికి కొంచెం దగ్గరకు వచ్చినట్టుంది. ఏం చేస్తుందంటే దీంట్లో షుగర్ లెవెల్ తక్కువ ఉందనుకుంటా, అందుకని తొందరగా గడ్డ కట్టట్లేదు. అందుకని ఇంకొక ఎక్స్పెరిమెంట్, ఈ రెడ్ కూల్ డ్రింక్ అయితే పోయిపోతున్నాం ఇప్పుడు మనం. చూసారు కదా, ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, ఎంతసేపు చూసినా దాదాపు అరగంట పైనుంచి చూస్తున్నాము. మనకు ఆ రెడ్ కలర్ కూల్ డ్రింక్ పోసిన తర్వాత మనకి ఏ రియాక్షన్ అయితే లేదు, ఎలా ఉందో అలాగనే ఉంది, ఎటువంటి మార్పు లేదు. లాస్ట్ చూశారు కదా, ఇదైతే పోసేద్దాం. ఇదే మన లాస్ట్ కూల్ డ్రింక్ వచ్చేసి. ఒకసారి తాగి చూస్తానే. ఇది చాలామంది గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు, కొంచెం కడుపు నొప్పి పుట్టుకున్నప్పుడు తాగుతుంది. ఇదేంటో కరెక్ట్గా గెచ్చేయండి, మీకే తెలుసు. చిన్న క్లూ ఏమంటారా, జీరా సోడా. అది కంపెనీ పేరు చెప్పను. నాలుగు రకాల కూల్ డ్రింక్స్ అయితే పోసాము. ఫస్ట్ పోసిన కూల్ డ్రింక్ అయితే అది బ్లాక్ కూల్ డ్రింక్. అదైతే తొందరగా రిజల్ట్ వచ్చింది, కానీ 1 by 1 పోసినా కూడా ఈ మూడిట్లో ఏది సరైన రిజల్ట్ రాలా. దాదాపు గంట అయింది ఇప్పటికి. కలుపుతూనే ఉన్నాం, మనం చేస్తూనే ఉన్నాం, కానీ ఎలా ఉందో అలాగనే ఉంది, ఏం మార్పు అయితే లేదు. ఇంకాసేపు చూసి నెక్స్ట్ ఏం చేయాలో అప్పుడు చెప్తా. ఇది కూల్ డ్రింక్స్ అన్నీ పోసాక గంటన్నర కరెక్ట్గా పెడుతుంటే ఇప్పటికి కొంచెం ఒక దగ్గరకు వచ్చింది. ఫస్ట్ కూల్ డ్రింక్ అయితే తొందరగా అయిపోయింది, కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 కూల్ డ్రింక్స్ వచ్చేసరికి టైం తీసుకుంటున్నాయి. ఎందువలన నాకు అర్థం కావట్లేదు, కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా మన వీడియోలు ఇంకా ముందు ఇంకా మంచిగా చేయాలని ఉంది. ఎడిటింగ్ కూడా నేర్చుకుంటున్నాను. రాబోయే వీడియోస్లో మీరు నా మార్పు చూస్తారు. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి వీడియోలు చేయాలనో మాకు చెప్పండి. ఎందుకంటే మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతాయని కొంచెం క్లారిటీ మాకున్నా కూడా మిమ్మల్ని అడిగి, ఎందుకంటే మేము వీడియో చేసేది మీకోసం, మీరు చూస్తారని. ఓకేనా? మీకేం కావాలో మీరే అడిగి తెలుసుకోండి, అడిగి చేపించుకోండి మా చేత. సపోర్ట్ చేయండి. మన వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే, చాలా కష్టపడుతున్నాం ఇక్కడ ఇంత దూరం అడవిలోకి వచ్చి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ ముఖ్యమండి, ఎందుకంటే మేము పడ్డ కష్టానికి కొంచెం మేము ఎప్పుడైతే సంతోషంగా ఫీల్ అవుతామంటే మన వీడియో ఒకరు చూసి కామెంట్ పెట్టారని హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన గంట ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం ఒక టైం అనేది పెట్టుకొని, పీరియడ్ ఆఫ్ టైం అని పెట్టుకొని వీడియోలు చేస్తున్నాము. ఆ వీడియో పెట్టినప్పుడు మీకు అందరికంటే ముందుగా మీకు చేరుకోవాలంటే ఆల్ గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది యూట్యూబ్లో, చెక్ చేసాం. సో గైస్ ఒకసారి వచ్చి చూడండి. రియాక్షన్ వచ్చి స్టార్ట్ అయింది ఇక్కడ. ఇంత గట్టిగా అవుతుంది అంటే ఉంది, వీటిల్లో కూడా షుగర్ లెవెల్ ఉంది, కానీ బయటికి రావడానికి టైం పడుతుంది. కానీ నేను దీన్ని పూర్తిగా ఇప్పుడే చెయ్యను. వెనకెళ్ళిందండి, ఇందా కూర్చుంది. ఓకేనా? అంత ఈజీగా చేస్తే మనం ఇంత చిన్న ఎక్స్పెరిమెంట్ అంత ఈజీగా చేయలేము. అందుకని కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నాం. ఇవేంటి తెలుసు కదా మీకు. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లు అయితే ఇవి కూడా యాడ్ చేయబోతున్నాం.
తీసరా సెకండ్. చూడండి ఫ్రెండ్స్, మన ఎక్స్పెరిమెంట్లో ఇవి కూడా వేయబోతున్నాం. రియాక్షన్ ఏమైతే చూద్దాం. 2 వేద్దాం. ఒకటైతే దీని లోపల క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ బట్టి ఫ్రిడ్జ్ చేసి వేసేద్దాం. అది బయటికి రాలేదు. ఓకే గైస్, చూడండి ఇదైతే చూడండి, మన ఫుల్ బ్లాక్లు అయితే వచ్చేసింది. అబ్బో గడ్ల కట్టేసింది చూడండి, వదలటం లేదు. బాగా పాకమాల తయారైంది. మనం ఇట్లా ఏటి వేసేద్దాం, బాగా మిక్స్ చేద్దాం. ఇది ఇంట్లో చెప్పు చెప్పాలి తప్పవు. చూడండి, ఇదొక వెరైటీ ఇంగ్రీడియంట్ తయారైంది. ఇది ఓన్లీ కూల్ డ్రింక్ ఏనండి, దీంట్లో ఏం యాడ్ చేయలేదు. మళ్ళీ మేము ఓన్లీ కూల్ డ్రింక్స్ ఇప్పుడు ఇవి వేసాం అంతే. ఇవన్నీ వేయకముందు ఇది ఆల్రెడీ ఫామ్ అవుతుంది. ఇది ఇంకా ఎందుకంటే ఇంకా కరగలేదు మనం వేసినవి. అవి ఇంకా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇదిగోండి, ఇప్పుడిప్పుడే మిక్స్ అవుతున్నాయి అవి. కానీ ఇదంతా ఓన్లీ కూల్ డ్రింకే. మనం తాగే కూల్ డ్రింక్ ఎలా తయారవుతుందో చూడండి. ఇందులోనే కెమికల్స్ ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడైతే చూశారు కదా, బాగా గట్టిగా అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్ ఉంది ఇందులో. లాస్ట్ స్టెప్ అయితే ఉందండి, ఇదేం వదలలేదు పట్టుకొని. మనం ఇందులో ఇంకా లాస్ట్ ఫైనల్ ఐటమ్ గమ్ము. తెలుసు కదా మీకు, ఇదేంటో తెల్లగా ఉంటుంది, చాలామంది యూజ్ చేస్తారు. ఫెవికాల్ చూడండి, చూడండి ఎంత గట్టిగా అయిందో. అన్ని తీగలు పోతుంది. మనం దారాలు 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 వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అయితే పోద్దాం మనం ఒకసారి. ఇదేమి ఎక్స్పెరిమెంట్ నాకేం అర్థం కావట్లేదు. మనకి ఈ ఫెవికాల్ వేసేసరికి ఇంకా గట్టిగా తయారైంది. ఎంత కాఫీలాగా తయారైంది. వాటర్ పోసేసరికి కాఫీలాగా వచ్చింది. ఫెవికాల్ వేసేసరికి మొత్తం దారాలు 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 వస్తుంది. అమ్మ, చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనకి ఇలా గట్ల 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 గట్లగా ఉంది కదా, మనం వాటర్ పోసి హీట్ చేసేసరికి మొత్తం లిక్విడ్గా నల్లగా అయితే అయిపోయింది. అంత ఏమవుతుందో ఎంత నల్లగా అయింది అంటే మన పాకం అనేది మాడిపోయింది అనమాట. మనం హీట్ చేసి హీట్ చేసి హీట్ చేసి మాడిపోయింది. మన ఎక్స్పెరిమెంట్ అయితే చూసేసారు కదా, ఏం లేదు. మనం వేసినంత అంతా షుగరే మొత్తం దాంట్లో ఉంది. మొత్తం మెల్ట్ అయిపోయి బ్లాక్ కలర్లో గట్ల గట్ల కట్టేసాయి. మళ్ళీ దాంట్లో మనం లాస్ట్న మెంటోస్ వేసాము. మెంటోస్ తర్వాత ఫెవికాల్ వేసాము. ఫెవికాల్ వేసాక దారాలు 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 దారాలకు వచ్చింది. మళ్ళీ మనం లాస్ట్లో ఏం చేసామంటే వాటర్ పోసి మళ్ళీ హీట్ చేసాము. మళ్ళీ లిక్విడ్గా అయిపోయింది. ఆ లిక్విడ్ ఫామ్ నుంచి మళ్ళీ అది ఘన పదార్థంలోకి అయితే వెళ్తుంది, గట్టిగా అయితే వెళ్తుంది. ఒక్కసారి చూడండి, మళ్ళీ అదే ఫామ్కి అయితే తిరిగి వస్తుంది.
సో ఇదంతా షుగరే, షుగర్ ప్లస్ కెమికల్ రియాక్షన్ వల్ల మనకి ఇలా గడ్డలుగా అయితే కట్టేస్తుంది. ఎందుకంటే మనకు పాకం అనేది ఓన్లీ షుగర్ అయితే తొందరగా పాకానికి వచ్చేస్తాయి. కొంచెం కెమికల్ వల్ల ఒక్కోసారి లిక్విడ్గాను, ఒకసారి ఇలా గడ్డలుగాను ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే గైస్, మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే గైస్, చూసేసారు కదా మన ఎక్స్పెరిమెంట్ అయితే ఇంతే. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే ముందు సరిదిద్దుకుంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మంచిగా తీస్తానని. నాకు మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ప్రెస్ చేసి ఆల్ మీద పెట్టుకోండి. ఎందుకంటే మా వీడియోస్ అన్నీ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి ఇంకా మంచి ఐడియాస్ ఏమైనా ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. నాకు 2 ఛాలెంజ్లు ఉన్నాయి, ఆ ఛాలెంజ్ వీడియోస్కి సంబంధించి రావాలి. మీ సపోర్ట్ ఎంత అవసరం మాకు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి వీడియోలు చేస్తున్నాం ఎక్కడ అడవిలో ఉండి. ఇంటికి పోతే చెప్పు దెబ్బలు తప్ప నాకు నల్లంగా అయింది ఆ కళాయి. ఓకే గైస్, మనకి ఈ వీడియోలో కనుక మంచి రీచ్ వచ్చిందంటే సపరేట్గా నా ఎక్విప్మెంట్ నేనే తీసుకుంటాను. ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళతో చెప్పు దెబ్బలు తినే అంత అయితే తీసుకొచ్చుకోను. ఓకే గైస్, ఇంతతో వీడియో అయితే ఆపేద్దాము. ఇంతవరకు చూసినందుకు మీకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.